వారిని జయించున్నారు. ఎవరిని? క్రీస్తు విరోధిని జయించున్నారు. ఎప్పుడు జయించున్నారు? మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక तुमच्यामध्ये जो आहे तो जगामधले जो आहे त्याच्यापेक्षा तो कमी आहे, पण तुमच्यातला जो आहे तो त्याच्यापेक्षा श्रेष्ठ आहे. ఇప్పుడు మీలో ఎవరున్నారు? तुमच्यामध्ये कोण आहे? క్రీస్తు నాలో ఉన్నాడు. ख्रिस्त तुमच्यामध्ये आहे. క్రీస్తు ఏమై ఉన్నాడు? ख्रिस्त काय म्हणून तुमच्या వాక్యమై ఉన్నాడు. वचन म्हणून तुमच्यामध्ये आहे. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉండాలన్నాడు కదా. तुम्ही माझ्यामध्ये मी तुमच्यामध्ये असं तो म्हणत नाही काय? ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ లోపల ఎలా ఉన్నాడు? पवित्र आत्मा या जगामध्ये कसा आहे? వాక్యంగా ఉన్నాడు. वचनाद्वारे तुमच्या. ఇప్పుడు సాతాన్ని ఎదిరించే ఒక్కొక్క మార్గం ఏంటి? शैतानाला मार्ग कुठला आहे? వాక్యం. वचनाद्वारे. ఈ రాళ్ళు రొట్టెలు చేసి తినమన్నాడు సాతానుడు యేసు ప్రభుని. ఏమన్నాడు? येशू ख्रिस्त మనుషుడు రొట్టె వలన జీవించడం కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల तो भाकरी होईल. परमेश्वर म्हणतो मनुष्य भाकरीने नव्हे परमेश्वराच्या वचनाने. నువ్వు ఈ శిఖరం మీద నుంచి, దేవాలయ శిఖరం నుంచి కిందకు దూకము, నిన్ను రాయికి పాదములకు రాయి తగలకుండా దేవతలు ఎత్తు పట్టుకుంటారు అన్నాడు. ते तू वरून पडलं तर तुला ते देवदूत येऊन वाचवतील, तू वरून पड. ఈ ప్రభువైన దేవుని శోధింపాలని నీకు తెలియదా అన్నాడు ఆయన. परमेश्वराचा शोध घेतो. లోకరాజ్యాలను చూపించి ఇవన్నీ నీకు ఇస్తాను, నా కాళ్ళకు మొక్కు అన్నాడు. जगामधले सगळ्या गोष्टी मी तुला देतो, तू माझे नमन कर. నీ ప్రభువైన దేవునికి మాత్రమే మొక్కవాలని దేవుని వాక్యం రాయబడింది. సాతాను నా ఎదురుకి పొమ్మన్నాడు ఆయన. फक्त वचन सांगतं की केवळ आणि केवळ परमेश्वरालाच नमन कर. అంటే యేసుక్రీస్తు మనకి ఏం నేర్పాడంటే, येशू ख्रिस्त आपल्याला काय सांगितले? సాతాన్ని జయించే ఒకే ఒక ఆయుధం सैतानावर जय मिळवणे हेच आहे వాక్యం. वचन. కొందరు అంటారు ప్రార్థన ద్వారా జయిస్తామంటారు. पण प्रार्थनेद्वारे विजय मिळवतं असं म्हणतात. వాడు ప్రార్థన ద్వారా కూడా నేను మోసం చేయొచ్చు. तुम्ही प्रार्थनेद्वारे तुम्हाला माणूस फसवू शकतो. ఎందుకంటే కొన్నిసార్లు 40 దినాలు ఉపవాసం ఉన్నామంటారు యేసు ప్రభులాగా. 40 दिवस उपवास राहू येशू ख्रिस्तासारखा. నువ్వు అలా ఉంటే ఏదో ఒక ఆత్మను పొందుకుంటావు. आपण तेव्हा असतो तेव्हा दुसऱ्या आत्म्याला నువ్వు పొందుకున్నది దేవుని ఆత్మ కాదనేది వాక్యంతో పరీక్షించి చూడాలి. वचन जे सांगतं की तुम्ही ज्या आत्म्याद्वारे आणता ते वचनाद्वारे त्याची परीक्षा करा. అర్థమైంది మీకు? कळालं का तुम्हाला? గనుక మీరు వారిని జయించిన వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుతున్నారు. లోకం వారి మాట వినను, మనం దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను. देवाचा आत्मा तर यावरून ओळखावा. देह धरून आलेल्या येशू ख्रिस्ताला जो जो आत्मा कबूल करतो तो तो देवापासून आहे. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. देवापासून जे संबंध नसलेला आपली कुठली गोष्ट ऐकणार नाही. ఇందువల్ల మనం సత్య స్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొచ్చున్నాం. आपण చదవండి చదవండి. परमेश्वर का 6వ వచనం. हम परमेश्वर के हैं, जो परमेश्वर को जानता है वह हमारी सुनता है, जो परमेश्वर को नहीं जानता वह हमारी नहीं सुनता. इसी प्रकार हम सत्य की आत्मा और भ्रम की आत्मा को पहचान लेते हैं. ఓకే, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. देवाचा आवाज जो देवाला ओळखतो तो దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. देवाचे जे आहोत आपण देवाचे आपण एकमेकाला ओळखतो. ఇప్పుడు మన మాట అనే మాటకి ఇక్కడ యోహాను చెప్తున్నప్పుడు మన మాట అనే పదకి ప్రతి ఒక్కరు దీన్ని సంఘంలో ఒక కాపరి ఇలా అనొచ్చు. ఒకవేళ మన మాట వినేవాడు దేవుని సంబంధి, మన మాట వినకపోతే వాడు దేవుని సంబంధి కాడు అనొచ్చు. ఒకవేళ मंडळीचे पाळक असं म्हणू शकतो की हा माझा ऐकतो म्हणजे हा माझा देवाचा आहे, आणि जो ऐकत नाही तो देवाचा नाही आहे. అంతే కదా, ఎవరికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు దాన్ని. समजली? సో కాబట్టి ఇప్పుడు మరి ఏ సంఘం పడితే ఆ సంఘం అంటారు. మా సంఘం నుంచి బయటికి వెళ్ళావు కాబట్టి, మా సంఘం నుంచి వెళ్ళిపోయావు కాబట్టి माझ्या मंडळीतनं तू बाहेर నువ్వు దేవుని సంబంధుడు కాదు. देवाचा नाही असं नाही होत. समजा एक जण आपल्या मंडळीतनं बाहेर गेला आणि आपण त्याला म्हणू का तू देवाचा नाही आहे. ఇప్పుడు సంఘ చరిత్ర అంటే చర్చ్ ఏజెస్ గురించి, సంఘ రిఫార్మేషన్ గురించి మీకు యొక్క చర్చ్ ఏజెస్ గురించి, చర్చి సంఘ క్రమం గురించి మీకు ఒక హిస్టరీ తెలిసినట్లయితే, అంటే ఒక సంఘాలు ఎలా పునరుద్ధరించబడ్డాయి అనే విషయాలు चर्च कसं बनलं जर तुम्ही इतिहास पाहिलं तर, తెలిస్తే, समजलं तर, రోమన్ క్యాథలిక్
అంటే తెలుసు కదా ఆర్సిఎం. ఎప్పుడు దీని ప్రారంభము? रोमन कॅथलिक कधी सुरू झाले? रोम इंग्लंड 300 సంవత్సరము నుంచి అంటే 25 అక్కడి నుంచి రోమన్ 325 అంటే 325 इसवी सन 325 325 సంవత్సరం నుంచి రోమన్ సామ్రాజ్యంలో రోమన్స్ క్రిస్టియానిటీని అంగీకరించడం ద్వారా వారు ఒక రాజ్యము మరియు ఒక మతముగా ఏర్పడి కాన్స్టంటైన్ అనేటువంటి ఒక రాజు रोमी साम्राज्याने इसवी सन 325 मध्ये येशू ख्रिस्ताला धर्म म्हणून त्यांनी स्वीकारले आणि कॉन्स्टंटाईन राजाच्या द्वारे त्यांनी आपल्या देशाला ख्रिस्ती देश म्हणून ఇది సంఘ చరిత్ర. हे चर्च सुरुवात झाली. సో అక్కడ నిజమైనటువంటి క్రైస్తవులు నైసియన్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అక్కడ నైసియన్ కౌన్సిల్, तिथून ख्रिस्ताचं एक काउन्सिल त्यांनी निर्माण केले. అక్కడ క్రిస్టియానిటీని వారు అంగీకరించడంతో పాటు వారు ఒక రాజ్యము మరియు ఒక మతముగా వారు ఏర్పడి పిల్లల క్రిస్టియన్ ఒక అధికారిక మతముగా వారు ప్రకటించారు. రోమన్స్ ख्रिस्ताला आपला त्यांनी त्या देशाने धर्म म्हणून स्वीकारले आणि त्याने एक धर्म म्हणून जगाला त्यांनी सुरुवात केली. అప్పుడు రోమ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని, जेव्हा जगामध्ये रोमी साम्राज्य सगळीकडे होता. కాబట్టి రోమన్ క్యాథలిక్ అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తముగా క్రిస్టియానిటీకి పెద్ద సంఘము ఏదంటే క్యాథలిక్ సంఘం. जगामध्ये कुठले जर ख्रिस्ती समाज असेल तर तो कॅथलिक समाज आहे. ఇప్పుడు అంటే బైబిల్లో ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు शास्त्रामध्ये आपण पाहतो प्रकटीकरण मध्ये మొదటి అధ్యాయంలో पहिल्या अध्यायामध्ये యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మనం చూస్తాం. येशू ख्रिस्ताचं प्रत्यक्ष आपण प्रकटीकरणाद्वारे మీకు తెలుసు, ఒకటో అధ్యాయం మీరు చదివినట్లయితే యోహానుకి పద్మస్ ద్వీపంలో దేవుడి దర్శనం ద్వారా ఆ కార్యాలన్నీ చూపించుకుంటూ వస్తున్నాడు. చూపించుకుంటూ వస్తున్నప్పుడు येशू ख्रिस्ताने पद्मस बेटावर योहानाला दर्शन दिले. ఈ యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఇదంతా కూడా చదివితే మనకి చాలా టైం పడుతుంది. మనం అర్థం చేసుకుని 4వ వచనం అంటున్నాడు, 4వ వచనాत आपण पाहतो యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఆసియామधील 7 మండలాల యోహానాकडून जो आहे వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్నవాని నుండి जो आहे जो होता जो येणार ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మల నుండి त्याच्या राजासमोर जे 7 आत्मा आहेत त्याच्या నమ్మకమైన సాక్షియు जे विश्वसनीय साक्षी మృతులలో నుండి ఆది సంపదలుగా లేచిన వాడును मेलेल्यातून प्रथम जन्मलेले భూపతులకు అధిపతియైన पृथ्वीवर राजांचा अधिपती యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. येशू ख्रिस्त याच्यापासून तुम्हाला कृपा आणि మనలను ప్రేమించుచు जो आपल्यावर प्रेम మన करतो తన రక్తం వలన మన పాపముల నుండి మనకు విమోచించిన వానికి ज्याने रक्ताला आम्हाला पातकातून मुक्त మహిమ ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఆమేన్. राज्य व आपला देव पिता याच्यापासून याजक असलेले त्याला गौरव व पराक्रम युगानुयुगम आहे. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. त्याने आपल्याला देव व पिता याकरिता याजक असे केले. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. तो मेघासहित येतो. ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. प्रत्येक डोळा त्याला पाहिल. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్. ज्यांनी त्याला भोसकले तेही पाहतील आणि पृथ्वीवरील सर्व अंश त्याच्यामुळे ऊर बडवून घेतील. అల్ఫయు ఒమేగయు నేనే. तो अल्फा आणि ओमेगा तोच आहे. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడను నేనే मी तुमचा जो स्वर्ग समर्थ आहे అని సర్వాధికారియు దేవుడునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. जो प्रभू जगाचा सर्व समर्थ आहे तो म्हणतो. ఇక్కడ మనం అంతా ఒక రోజున మనం చెప్పుకోలేం, కానీ క్రైస్తవులుగా మనకి ఈ విషయాలు ఈ యొక్క రోమన్ క్యాథలిక్ 325వ సంవత్సరంలో నేను ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఎవరికి వాళ్ళే మన మాట వినేవాడు దేవుని మాట వింటాడు, మన మాట వినకపోతే మన వాడు కాదు, మన మాట వినేవాడు దేవుని సంబంధి, మన మాట విన్నాడు దేవుని సంబంధి కాదు.
మన సంఘంలో ఉన్నవాడు దేవుని సంబంధి, మన సంఘాన్ని బయటికి వెళ్ళినోడు దేవుని సంబంధి కాదని చెప్తారని దానికి అప్పుడు ఎన్ని చెప్పుకొస్తున్నాను నేను. हे मी काय सांगतोय रोमन कॅथलिक पासून सगळा जो माझा आहे, जो माझा ऐकतो, माझा देवापासून नाही आहे, तर हे मंडळीच्या सुरुवाती कसं झाले त्याच्याकडे तुम्ही सांगत आहे. అవునండి. అంటే రోమన్ క్యాథలిక్ సంఘం అనేది దాని ప్రారంభం ఏమిటి? रोमन कॅथलिक हे सुरुवात कशी झाली, అది ఎంతకాలమో దాని యొక్క వ్యవధి ఉంది అంటే त्याची अवधी किती आहे. ప్రపంచమంతా క్యాథలిక్ సంఘము విస్తరించిందండి. तर त्या प्रकारे कॅथलिक जो धर्म आहे किंवा पंथ आहे म्हणजे तो जगामध्ये सगळीकडे पसरला. 1200 సంవత్సరాలు 1200 वर्ष 15వ శతాబ్దంలో 18व्या शतकामध्ये మార్టిన్ లూథర్, मार्टिन लूथर, జర్మనీ దేశస్థుడు మార్టిన్ లూథర్ ద్వారా जर्मनी मधला मार्टिन लूथर द्वारे సంఘ రిఫార్మేషన్ జరిగింది. संघ जे पंथाचं ख्रिस्ताचं जे वर्गीकरण झालं మీకు తెలుసా? मला माहिती असेलच. అక్టోబర్ 31 31 ऑक्टोबरला అది రిఫార్మేషన్ డేగా చేస్తారు, पंथ సంఘ సంస్కరణ దినముగా చేస్తారు. वर्गीकरण दिवस आपण त्याला म्हणू शकतो. అంటే సుమారు 95 తప్పులు ఒక రాసి 95 चुका कॅथलिक ఆ క్యాథలిక్ చర్చ్ మీద మేకతో కొట్టి లూథరు దాని యొక్క తప్పులు ఎత్తి చూపించి బయటకు వచ్చాడు. దాన్ని రిఫార్మర్స్ కాలం అని చెప్పి ప్రొటెస్టెంట్లుగా పిలువబడ్డారు అక్కడి నుంచి క్రైస్తవులు. मार्टिन लूथर किंग त्या कॅथलिक धर्मामध्ये असलेला तोही तिथलाच होता. तो 95 त्यांच्यातल्या धर्मग्रंथातल्या चुका दाखवून तो एक प्रोटेस्टंट पंथ स्थापन केला. అంటే క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, कॅथलिक आणि प्रोटेस्टंट असे वर्गीकरण झाले. అది ఎప్పుడైనా విన్నారా? कधी ऐकले का? వినుంటారు, వినకపోయినా మీరు తెలుసుకోండి, అది తప్పలేదు. అది తర్వాత ఈ 15వ శతాబ్దం తరువాత 17వ శతాబ్దంలో ఈ 15కి 17కి మధ్యలో 17व्या आणि 18व्या शतकाच्या मध्ये మెథడిస్టు मेथडिस्ट విన్నారండి, మెథడిస్ట్ కాలం అనేది ప్రారంభమైంది. దాని 17వ శతాబ్దం. मेथडिस्ट पर्व त्या काळात सुरू झालेलं होतं. ఇప్పుడు మార్టిన్ లూథరు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అనేటువంటి ఈ పాప పరిహార పత్రికలు, ఈ పూజలు, ఈ బలులు ఇవన్నీ కూడా ద్వేషించి 95 తప్పులు కొట్టి బయటకు వచ్చిన తర్వాత నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు